ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఆబ్వియస్లీ ఒక 5 సినిమాలు చేసి ఉంటానండి ఇప్పటివరకు సినిమాలు జబర్దస్త్ ముందు. ఓకే ఓకే. 5 సినిమాల తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. భీమిలి కబడ్డీ చెట్టు అనే ఒక సినిమా తర్వాత నా గురించి బయటికి వెళ్ళి అందరూ చెప్పిన మాట ఏంటంటే నేను తమిళ ఆర్టిస్ట్ అని చెప్పారు ఫస్ట్ థింగ్, నేను క్యారీవేర్ని అడుగుతానని చెప్పారు సెకండ్ థింగ్. అలా ఒక 6 సినిమాలు పోయినాయి. అయ్యా, వీడికి ఫ్లైట్ వేయాలి, వీడికి ఇక్కడ హోటల్ ఇవ్వాలి అని అనుకున్నాను. నేను తెలుగు వాడిని, అది అందరికీ తెలుసు. ఎవడైతే చెబుతున్నాడో వాడి మనసుకు తెలుసు. వీడు చంటి అనేవాడు ఒక రేడియో మిర్చిలో ఆర్జేగా పనిచేసి వచ్చాడు, లేదా ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా పనిచేసి వచ్చాడు, వాడు ఇక్కడోడే, వాడు తెలుగే, భీమిలి కబడ్డీ చెట్టు సినిమా చేశాడు, అది తమిళ్ రీమేక్ మూవీ నాయన, ఇంకో 4 సినిమాలు చేస్తాడు, ఇండస్ట్రీలో ఉన్నాడని తెలుసు. కాకపోతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా భీమిలి కబడ్డీ చెట్లు పొట్టోడు వాడు ఒకటి చేశాడు కదా క్యారెక్టర్, వేరేంటి చంటి ఆడు అవైలబిలిటీ ఉన్నాడేమో చూడండి అనగానే టక్ అని చెప్పేస్తారన్నమాట. లేదు సార్ తమిళుడు చెన్నై నుంచి ఎక్కడ ఉన్నాడు, క్యారీవేర్ ఇవ్వాలి, రూమ్స్ ఇవ్వాలి, ఎంత ఎందుకు ఖర్చు అండి, ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పనండి. ఏముండదు. ఇప్పుడు నేను భీమిలి కబడ్డీ చెట్టు సినిమా చేశానండి, రైట్. అప్పటి వరకు నేను 2-3 సినిమాలు చేసి ఉంటాను. కొన్ని సినిమాలతో అందరూ పరిచయం అయిపోరు కదండి, అందరు మేనేజర్లు, అందరు కోడేటర్లు అయిపోరు కదండి పరిచయం. పెద్ద ఇండస్ట్రీ, ఏముండదు. ఆ పలానా ఒక కో డైరెక్టరు, సీనియర్ కో డైరెక్టరు లేదా సీనియర్ మేనేజరు అయ్యి ఉండడం వల్ల నేను టిఫిన్ సెంటర్ దగ్గర నిలబడి, ఆయన టిఫిన్ సెంటర్ దగ్గర నిలబడి, ఆయన సిగరెట్ తాగుతూ నేను సిగరెట్ తాగుతూ, నేను ఆయనని చూసి ఇటు తిరిగా. అది అడిగు హత్య అయింది. చెప్పండి, అసలు ఆయన కూడా తెలుసా నాకు? నేను ఆయనతో పని చేస్తానా పని చేయనా కూడా తెలియదు. ఇంకా అది ఏం పరుపు అన్నా అంటే అక్కడ బయటకు వాడు తాగి స్టైల్ సిగరెట్ అబ్బో ఎట్టుంటుంది. ఫస్ట్ నెగిటివ్ చెప్పేయాలి ముందు అర్జెంటుగా. వాడికి ఏంటంటే వెళ్ళి ఎవడో ఒకరికి నెగిటివ్ చెప్పేయాలి. చెప్పేకపోతే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇలా కొన్ని సినిమాలు పోయినాయి. ఇంకొంతమంది అయితే డైరెక్ట్ నా మామయ్య చెప్పాడు, నువ్వు పెద్ద టాలెంటెడ్ అని ఫీల్ అవుతున్నావు ఏంటో, నువ్వు అంత పెద్ద కమెడియన్ ఫీల్ అవుతున్నావా, నిన్ను చూస్తే ఎవ్వడూ నవ్వడరా అని. తప్పులేదు, నీకు నవ్వుడు ఆపుకోవచ్చు, నేనేమో అనట్లేదు. మరి నవ్వేవాళ్ళంతా అది వాళ్ళ తీటకు నవ్వుతున్నారు. ఓకే, అలా కొన్ని పోతాయి సినిమాలు. సో అందుకని ఏం చేస్తానంటే సినిమా ఆఫీస్కి వెళ్ళనండి. ఇది నా 14వ 15వ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూ అయినా ఇదే చెప్తాను, నేను వెళ్ళను. ఇది మేబీ అందరూ గడుపు అనుకోవచ్చు, నేను వెళ్ళను సినిమాల ఆఫీస్. నష్టమేం లేదండి. నన్ను ఇండస్ట్రీలోంచి కొట్టి ఎలా కొట్టేసినా అడుగుదని బతుకుతా, కానీ సినిమా ఆఫీస్కి వెళ్ళి అడిగి మాత్రం బతుకుతాను. ఎందుకంటే అక్కడ అంట కదా అనే ఒక అంటు వ్యాధి ఉంది. ఆ వ్యాధి పోదు, నేను వెళ్తే మళ్ళీ అది నాకు అంటుకుంటుంది. అందుకని నేను వెళ్ళను. ఏపడు నో ప్రాబ్లం, ఇష్టం. నేను ఇలా ఎక్కడైనా కలిస్తే అడుగుతాను. లేదా నేను సినిమా ఆఫీస్కి ఎప్పుడు వెళ్తానంటే ఒక మేనేజర్ ఫోన్ చేసి, సార్ ఒక డైరెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారంటే నేను వెళ్ళి ఆ మేనేజర్ ఎవరున్నారో ఫస్ట్ ఆయనకు ఫోన్ చేసి ఆయనను తీసుకొని డైరెక్టర్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడతాను. ఎందుకంటే నేను మళ్ళీ లోపలికి వెళ్ళి డైరెక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడి బయటకు వస్తే ఈ మేనేజర్ ఈగో హర్ట్ అవుతుంది. అది అవుతుంది, ఆబ్వియస్లీ హర్ట్ అవుతుంది, డౌట్ లేకుండా హర్ట్ అవుతుంది. మేబీ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసినా అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకొని డైరెక్టర్ గారి రూమ్లోకి వెళ్తా, కో డైరెక్టర్ని తీసుకొని డైరెక్టర్ రూమ్లోకి వెళ్తా. లేదు ఆఖరికి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేసి, అన్నా నీకు పలానా డైరెక్టర్ గురించి చెప్పాను అంటే నేను ఆ జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొని మళ్ళీ ఆ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్తా. వెళ్ళి ఆయన కూడా లోపల తీసుకొచ్చి కూర్చోబెడతా, పక్కన కూర్చొని ప్రాక్టికల్గా మాట్లాడతాం డైరెక్ట్గా. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమో ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఫీలింగ్ ఏం హర్ట్ అయిందో వాడు చెప్పచ్చు కదా. వెళ్ళి వాడు పెగిలేసేటప్పుడు వాడికి ఎంత బలుపురా, వాడు మామూలు కదా. నేను ఫోన్ చేస్తే వాడు మా డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్పానన్నా, నువ్వు రా అన్నాను, వాడు నాకు నచ్చాడని అన్నా రెస్పెక్ట్ ఇచ్చి ఫోన్ చేస్తే గంట అన్న తర్వాత వచ్చాడు నా దగ్గరికి అంటాడు. ఆడు ఇంకో అంటే దేనికి గంటన్నర తర్వాత వచ్చినందుకు. ఇది ఇలా నేను బయటకు చెబుతున్నాను. బయటకు చెప్పుకోలేని కొన్ని పెద్ద పెద్ద తోపు ఆర్టిస్టులు ఉన్నారు, బాగా పేరుండి సినిమాలు బాగా చేసేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పడ్డ ప్రాబ్లం కూడా ఇదే, పడుతున్న ప్రాబ్లం కూడా ఇదే, పడబోయే ప్రాబ్లం కూడా ఇదే. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.